తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ సక్సెస్ కావడంతో అదే ఊపులో గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు జైహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగుండా నిర్వహించే జైహో బీసీ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. రెండు పార్టీలకు చెందిన 19 మంది నేతల కమిటీ తయారు చేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ను మంగళగిరి సభలో విడుదల చేస్తారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ తయారు చేశామని రెండు పార్టీ నేతలు అంటున్నారు. అధికారంలోకి వస్తే బీసీల కోసం అమలు చేయబోయే పథకాలను సభలో వివరిస్తారు. 3 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందన్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే బీసీ కొడగలకు హామీ ఇచ్చే అవకాశం ఉందని మంగళగిరి సభలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కొడగలన్న ప్రక్రియలో ఉంది. దీంతో నేటి సభలో టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్లు బీసీ కొడగలపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. వైసీపీకి ధీటుగా బీసీలకు పథకాలు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ, జనసేన వర్గాలు అంటున్నాయి. పార్టీలన్నీ బీసీ మంత్రం జపిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్లో ఏ అంశాలు ఉంటాయనే దానిపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.